అవయ్య అంకుల్ బాయ్. బాగున్నారండి? బాగున్నాను విశ్వం. దిస్ ఇస్ మై డాటర్ శిరీష. హాయ్. హాయ్, ఐఎమ్ విశ్వం. ఐ నో. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతుండండి. హాయ్, హౌ ఆర్ యు? అమ్మాయి ఎలా ఉంది? నీకు నచ్చిందా? మా అమ్మకి నచ్చింది కదా ఆంటీ. అంటే నీకు నచ్చలేదా? నాట్ లైక్ దట్. మా అమ్మకి నచ్చింది ఏదైనా నాకు నచ్చినట్టే. అమ్మా, బెంగళూరు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మాట్లాడేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. మీ వాడు ఫాస్ట్నే. ఏ ఫోన్ కాల్ వంకతో మా అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తున్నాడు చూసావా? నిజంగానే తన ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారు, ఎక్కడ చేయాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? ఎక్కడ చేయడం ఏంటి? పెళ్లి ఆడపిల్ల ఇంట్లోనే కదా జరగాలి. మీ ఇంట్లోనే జరిపిద్దాం. అయినా మీ నేటివ్ ప్లేస్ 20 కిలోమీటర్లే కదా ఇక్కడ నుంచి. పెళ్లికి ఒక రోజు ముందే మేమంతా వస్తాం. మరి ఆ ఏర్పాట్లన్నీ నాకు వదిలేండి, మీకు ఎందుకు? వచ్చే బంధువులు కార్లు, లాడ్జింగ్ లో రూమ్లు నేనే బుక్ చేసుకుంటాను. పంతుళ్ళు, వంటోళ్ళు, మండపాలు, తోరణాలు ఒకటేంటి పందిళ్ళ దగ్గర నుంచి పుష్పతాడు దాకా మొత్తం నేనే చూసుకుంటాను. ఆడపిల్లి వారికి, మగపిల్లి వారికి ఏ ఇబ్బంది లేకుండా భారవంతా నా బోధాల మీద మోసుకుంటాను. యూ డోంట్ వరీ. అయితే మేమేం చేయాలంట? జుట్టు చెదరకుండా, ఇస్త్రీ బట్టలు నలక్కుండా ఉన్న పెడపలం అనే కొత్త నోట్టు నేను అందరికి ఎన్నిమ్మంటే అన్ని ఇచ్చేసేయండి నాతో సహా. అంతే అంటావా? అంటే డౌటా? అయితే నా కోపం చేస్తున్న కోపడి పనా? వద్దులే, వద్దు. సరే అయితే ఇక మేము బయలుదేరుతామమ్మా. ఎక్కడికేంటి? మా ఊరి ఇక్కడికి 20 కిలోమీటర్లే కదా. మేము వెళ్ళి పెళ్లి పనులు చూసుకోవద్దు? అయినా కతికితే అతకదంటారే. అయ్యో, అవన్నీ పాతకాలపు నమ్మకాలే. నువ్వు మా ఇంట్లో కతకాలి, ఎలా అతకదో నేను చూస్తాను. ఇదిగో, మా మోహన చేతి వంట తిన్నావనుకో, నేను మా ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అంటావు. అలాగే తల్లి, భోజనం చేసి వెళతాం, సరేనా? కట్టుకోవటానికి చీరిచ్చారు. మీ అబ్బాయిని కట్టుకునే అవకాశం మీరు నాకు ఇవ్వలేదు. ఈ జ్ఞాపకాల బాధ నేను భరించలేను. ఇక్కడే ఉంచేస్తాను, నన్ను క్షమించండి. ఏంటి మోహన, పెట్టితో బయలుదేరావు? ప్రయాణం ఎక్కడికి? వల్లకాటికి. అక్కడ వంట ఎవరికి చేసి పెడతావు? దెయ్యాలకి పోతాలకినా? అది కాదమ్మా, ఇంతకు ముందు నేను ఎప్పుడొచ్చినా ఇంట్లో వాళ్ళు చాలా మంచాళ్ళు, నన్ను బాగా చూసుకుంటున్నారు అనేదానివి. ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు నచ్చలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదమ్మా. కాకపోతే తమ్ముడు హాస్టల్ ఫీజు కోసం పెద్దమ్మ గారి దగ్గర 5,000 తీసుకున్నాను. నువ్వు కాదంటే వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాను. ఈ ఏడాదంతా వాడు పడ్డ కష్టం, చదువు రెండు వృధా అయిపోతాయి. భగవంతుడా, ఎందుకయ్యా కష్టాలన్నీ నాకే పెడుతున్నావు? చూడమ్మా, నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావని నేను అడగను. నిన్ను వేరే చోట ఎక్కడైనా పెట్టగలను, కానీ నిన్నెక్కడ పెట్టినా అక్కడ కేవలం నువ్వు పని మనిషివి. ఈ ఒక్క చోట మాత్రమే నువ్వు మనిషిగా ఉండగలవు. అయినా వయసు వచ్చిన పిల్లని వేరే చోట పని మనిషిగా పెట్టే సాహసం నేను చేయలేనమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. మోహన, పెద్దవాడిగా నేను నీకు మాట చెప్పనా? మనకి ప్రాప్తం ఉన్నది ఏది మనకు దక్కకుండా పోదు. ప్రాప్తం లేనిది ఎంత తాపత్రయపడినా దక్కదమ్మా. ఎవరికి ఏ ఇవ్వాలో అంతా పైవాడికి తెలుసు. మనసు కుదుటపరచుకో. ఆ వేణుగోపాల స్వామి అంట నీకెప్పుడూ ఉంటుంది. వస్తానమ్మా. బయట పిలుపులు ఎంతసేపమ్మా? ముందు ఆ పిలుపులు పిలవలసిన వాళ్ళు రావాలి కదా. మామయ్య ఏమో మన కుటుంబంలో పెద్ద, పెద్దన్నయ్యే ఈ ఇంటికి పెద్ద. పిలుపులు వాళ్ళు పిలిస్తేనే బాగుంటుంది. ఇది పిలిస్తే వాళ్ళు రారు, నేను గోపి పిలిస్తే కరుస్తారు. వాళ్ళు రావాలంటే నువ్వే పిలవాలి. కరెక్ట్ రా, నువ్వు చెప్పింది నిజమే. వెంటనే అన్నయ్యకి లైన్ కలిపి అతయ్యూ. రింగ్ అవుతుందా? హలో, కౌన్ హై? నేను హై. ఇడియట్, నేను హై అంటే నేను హై. హిందీ రాకపోతే రాదని అడవచ్చు కాదు. ఎవరు నువ్వు? కోపడకన్నయ్య, నేనే దాసును మాట్లాడుతున్నాను. నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మన ఇంటి దగ్గర నుంచే. మన ఇల్లు అంటే? అదే అమ్మ దగ్గర నుంచి. ఆమెకు ముందే ఆడవచ్చుగా. అమ్మకి ఫోను ఇస్తున్నా అన్నయ్య. హలో అమ్మా, ఒంట్లో ఎలా ఉంది? యోగక్షేమాలు కూడా కోపం కడగాల? అది కోపం కాదమ్మా, నా పద్ధతే అంతా. చేసేది గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఇక్కడ కోపంగా మాట్లాడకపోతే పనులు జరగవు. నాకు అదే అలవాటైపోయింది. ఇంతకీ దాస్ గారు ఎందుకు ఫోన్ చేశాట? ఏం లేదురా, మన శాంత కొడుకు విశ్వానికి పెళ్లి నిశ్చయమైంది. చేసుకోమను, నాకేమిటి సంబంధం? అదేంట్రా అలా అంటావు? అది మీకున్న ఒక్కగానే ఒక చెల్లెలు కదా. అది దానికి ఉందా? ఉంటే అన్నాడు అందరినీ చీకొట్టి వాడితో లేచిపోయేదా? అవే మాటలురా.
ఇది మన కుటుంబంలో ఈ తరంలో జరుగుతున్న మొదటి పెళ్లి. ఎంత కాదనుకున్నా ఈ ఇంటి పెద్దవి నువ్వే కదా. నీకున్న గౌరవం విలువ ఇంకెవరికుంటాయి చెప్పు. నువ్వు ముందు నిలబడి నేను శ్రీనివాసరావుని నా మేనల్లుడికి పెళ్లి చేయబోతున్నాను అంటే రాననే ధైర్యం మన బంధువుల్లో ఎవరికుంటుంది చెప్పు. మీ నాన్నగారి తర్వాత నీకే కదా పవర్ ఉంది. అవును అనుకో, కానీ నాకు సెలవు దొరకాలి కదా. ఇంతకీ ఎప్పుడు ముహూర్తం? రేపు 24న. 24న? ఇక్కడ నాకేమో బీపీ పెరిగిపోతుంది. సరే, నువ్వు అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాటు చేసుకోకు. నేనే ఎలాగోలా మేనేజ్ చేసి నేను మీ కోడలు మీ మనవరాలు వచ్చేస్తాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాస్త గుండె ధైర్యం వచ్చిందిరా. ఒరే, అలాగే మావయ్య కూడా ఫోన్ చేసి చెప్పు. తర్వాత నేను చేస్తానులే. వాడు నువ్వు రమ్మంటే గానీ రాడు. ఎందుకు రాడు? నేను పిలుస్తానుగా. అలాగే ఎవరిని పిల్లలో లిస్ట్ తయారు చేసి దాస్కార్డ్ ఫ్యాక్స్ చేయమని చెప్పు. అన్నని నేనే పిలిచేస్తాను. నేను ఇక ప్రశాంతంగా నిద్రపోతాను. ఉంటాను రా. ఉంటాను మరి. వస్తానన్నాడమ్మా. ఎందుకు రాడే? వాడు ఒట్టి ఉబ్బులింగడు. అంత నీదే భారం అంటే చాలు. అన్ని పనులు తలకెత్తుకుని తనే చేస్తాడు. ఒరే దాసు, మర్చిపోయాను. పిలవాల్సిన వాళ్ళ లిస్టు ఫ్యాక్స్ చేయమన్నాడు. అందరినీ తనే పిలుస్తానన్నాడు. అలాగా? అదెంత పనమ్మా, వెంటనే గాని చేస్తాను. ఏంటి ఫ్రెండ్స్, ఈ రోజు డల్ గా కనిపిస్తున్నారు? నిజంగానే మీరు డల్ గా ఉన్నారా, లేకపోతే నేను డల్ అయ్యానని నన్ను చూసి మీరు డల్ అయ్యారా? మోహనా, మోహనా, వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? మా అబ్బాయి ఊరి నుంచి వచ్చాడు. కృష్ణమూర్తి వచ్చాడా? ఏడే? వాడు ఇంట్లో ఎక్కడుంటాడమ్మా? ఒక్క చోట వాడికి కాలు నిలవదు. ఊళ్ళో వాళ్ళందరికీ వాడు కావాలి, వాడికి ఊళ్ళో వాళ్ళందరూ కావాలి. రాగానే బయటికి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే నాకు చెప్పండి అత్తయ్య. సరే, చెప్తాను. ఎంతైనా మన విశ్వం అదృష్టవంతుడే. బంగారు లాంటి పిల్లని పెళ్లి చేసుకుని కోట్లకు వారసుడైపోతాడు. ఆ తర్వాత హనీమూన్కి అమెరికా వెళ్లి వయాగర వాటర్ ఫాల్స్ లో డ్యూయిట్లు పాడుకుంటాడు. ఈ చలి ఆ మాట నీకు నోరెట్లొచ్చిందే? నెత్తికి రంగేసుకొని వేసుకుని దమా ఖరాబ్ అయిపోయింది. అరే, జర పేర్లు కూడా యాదించుకోవాలి. అది వయాగ్రా కాదు, యమగ్రా. నీకేటి తెలటం నన్ను అంటారు గాని ఏటి తెలియదు మీ ఇద్దరికే. దాని పేరు నమాగ్రా. ఆ పేరుతోటి అయ్యో మందు బిళ్ళలు కూడా వచ్చినాయంట. అవి మొగోళ్ళు వేసుకుంటే అలా ఆడిపోతాదంట. అయ్య బాబోయ్, నీకేళ్ళు చెప్పిండ్రు? ఇంకోరు రేడియోవా. వాడి ఇలాంటి ఏదో న్యూస్లు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నువ్వు వాడి మాటలు నమ్మావనుకో ఎప్పుడో ఒకప్పుడు కాలు జారిపోతావు. జాగ్రత్త. సాడే, నడవనానికే ఓపిక లేదు, ఇంకా కాలేడు చదువుతాను. ఓపికంటే జాగ్రత్తదనమాట. అలాగే ఉంది. ఓసార్లకంటే దవసప్పల్లాలా. అవునే, పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది కదూ. చాలది, ఏం బాగున్నది? మన మోగన కంటే మంచిగున్నదా? ఇగో గాపోరి లెక్కన మన బిడ్డకు కూడా ముఖానికి పౌడర్ వేసి, కళ్ళకి కాటికి గుంజి, పెదాలకు రంగేసి, లాగు అంగి దొరికినవనుకో జబర్దస్తుకుంటది. చాలే ఊరుకోవే. మోహన్కి ఆ పిల్లకి పోలికలు ఎక్కడివే? మోహన పల్లెటూరు సరుకు, ఆ అమ్మాయి ఫారిన్ సరుకు. మూస్తారా? ఏంది మీ నోళ్ళు అనవసరంగా మీ మాటల్లోకి నన్నెందుకు లాగుతారు? నన్నెవరితో పోల్చారంటే మర్యాదగా ఉండదు. ఇదేంటిదే? ఎంత కోపం వచ్చేసినాదే? దూకేస్తే ఆత్మహత్య చేసుకున్నానని ఎవరు అనుకోరు. నేనంత పిరిగిదాన్ని కాదని అందరికీ తెలుసు. తమ్ముడిని పెద్దమ్మ గారు చూసుకుంటారు. ఆవిడ దయగల మనిషి. దూకేనా? మోహనా, ఏంటి లోతు ఎంతుందో చూస్తున్నావా? అసలే పాడుపడ్డ నుయ్యి, లోతు ఎక్కువ. కాలు జారిందంటే చాలా ప్రమాదం. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నీ పక్కనుండేవాణ్ణి. అర్థం కాలేదా? మీరు నీ పొరుగువాణ్ణి. ఓ, కృష్ణమూర్తి గారా? పొద్దున అత్తయ్య చెప్పింది మీరు ఊరు నుంచి వచ్చారని. నేనే సాయంత్రం మిమ్మల్ని చూడ్డానికి వద్దాం అనుకున్నాను. అలాగా? అవును, అమ్మ ఉత్తరాల్లో నువ్వెప్పుడు నవ్వుతూ లేడి పిల్లలా గెంతుతూ గలగలా కబుర్లు చెప్తావని రాసింది. నువ్వింత డల్గా ఉన్నావేంటి? అబ్బే, బానే ఉన్నానే. బాగానే ఉన్నానంటే సరిపోదు, ఉండాలి. మనసులో ఏ బాధ ఉన్నా ఆ భగవంతుడి మీద భారం వేసి నవ్వుతూ ఉండాలి. భగవంతుడు ఏ
దేవుడి మీద నమ్మకం లేదు. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక